సగ్గుబియ్యం కిచిడి చెప్తున్నానండి, ఈయనండి బాగుంటుంది. ఫస్ట్ వ్యాన్ పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసుకోవాలి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తాలింపులో. అవి బాగా వేగాలి మంచిగా, ఒక 2-3 నిమిషాలు వేగితే చాలు, మెత్తగా అయిపోతుంది. తర్వాత పల్లీలు వేయాలి. పల్లీలు వేసినాక అవి కూడా బాగా వేగినాక అప్పుడు సగ్గుబియ్యం నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఒక 2 గంటలు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేయాలి. వేసి అవి కూడా బాగా మగ్గనిచ్చాలి. మగ్గనిచ్చినాక ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేయాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసినాక సిమ్లో పెట్టి ఓ 5 మినిట్ మగ్గనియాలి. ఉప్పు వేయాలి, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, పల్లీలు, ఉప్పు, అంతేనండి. ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. బాగుంటుందండి, తింటే చాలా బాగుంటుంది. బాగా సిమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి. సిమ్లో పెడితేనే మంచిగా వస్తాయి, లేకపోతే మీకు మాడిపోతుంది, అడుగంటుకుంటుంది. సిమ్లో మాత్రమే చేయాలి, బాగుంటుందండి. కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది, సన్నగా కట్ చేసిన కొత్తిమీర.